శ్రీ గురుభ్యో నమః. మనం తులసిదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి సుందరకాండ చూస్తున్నాం. సముద్రుని గర్వభంగము. వినయన మానత జలది జడా గయేతి నిదిన భీతి బోలే రామ సకోపతబా భయ విను హోయిన ప్రీతి. 3 దినాలు గడిచినప్పటికీ జడుడైన సముద్రుడు ప్రభు ప్రార్థనకు స్పందించలేదు. అప్పుడు శ్రీరాముడు కినుక వహించి ఇట్లా పలుకుతున్నాడు: సామోపాయంతో ఇతడు దారికి రాడు, భయపెట్టందే మాట వినడు. లక్ష్మణ బాణసరాసనాను సోషోవారిది బిసిక కృసాను సటసన వినయ కుటిలసన ప్రీతి సహజ కృపనసన సుందర నీతి మమతారత సన జ్ఞాన కహాని అతి లోభీ సనా బిరతి బఖాని క్రోధి సమ कामी ही हरि गाधा ऊसर बीज भये फल जाधा अस कहीं रघुपति चाप चढ़ावा यह मत लची मन के मन भावा सांदनुवु प्रभु बिसिका कराला उठी उदति उरा अंतर ज्वाला मकर उर घरुष घन अकुलाने जरत जंतु जल निधि जब जाने कनक धार बरी मणिगण नाना विप्ररूपा आयभूत जीमाना. లక్ష్మణ, నా ధనుర్బాణాన్ని తెమ్ము. అగ్నిబాణాన్ని ప్రయోగించి ఈ సముద్రము ఎండిపోయేటట్లు చేస్తాను. మూర్ఖునకు విన్నవించడము, కుటిలుని ఎడ ప్రీతి కలిగి ఉండడము, సహజలోవికి ఔదార్యాన్ని గూర్చి ఉపదేశించడము, మమతాసక్తునకు జ్ఞానబోధ చేయడము, అత్యాసపరునకు వైరాగ్యం గురించి వర్ణించడము, ముక్కోపికి మనోనిగ్రహాన్ని గురించి నూరిపోయడము, కాముకునకు శ్రీహరి కథలు వర్ణించడము, ఊసర క్షేత్రమున విత్తనాలు చల్లినట్లు నిష్ఫలమవుతాయి. ఈ విధంగా పలికిన శ్రీ రఘువీరుడు తన ధనువుని ఎక్కుపెట్టాడు. శ్రీరాముని చర్య లక్ష్మణునకు ఎంతయో ప్రీతిని కలిగించింది. ప్రభువు భయానకమైన అగ్నిబాణాన్ని సంధించాడు. సముద్రుని హృదయమున అగ్నిజ్వాలలు చెలరేగాయి. అగ్నిబాణముచే మంటలు ప్రజ్వరిలిన సముద్రమునందలి మొసళ్ళు, సర్పాలు, చేపలు క్షోభకులోనయ్యాయి. జలచరాలన్నీయును మంటల్లో మాడిపోతూ ఉండడాన్ని చూసి సముద్రుడు బంగారు పళ్ళంలో మణులను నింపుకొని అభిమానాన్ని వీడి బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. काटे ही पई कदरी फरही कोटि जतन को सींचा विनयन मान खगे ससुनु डाटे ही पई नवनीचा. కాకబుసుండి పలుకుతున్నాడు. గరుడ కదలీ వృక్షాన్ని ఎన్నెన్ని శ్రమల కోర్చి నీరు పోసి పెంచినప్పటికీ కోసినప్పుడే అది ఫలాన్నిస్తుంది. అలాగే నీచుడు వినయపూర్వక ప్రార్థనలను కంటేను భయపెట్టినప్పుడే మాట వింటాడు. సభయ సింధు గహి పద ప్రభు కేరే చమహునాద సభావగుణ మోరే గగన సమీర అనల జలధరణి इनकैनाद सहज जड़ करनी तव प्रेरिता माया उपजाये सृष्टि हेतु सबा ग्रंथनि गाये प्रभु आय सुजहि कहा जसाई सोते ही भाति रहे सुख लहाई प्रभु बल कीन्ह मोहि सिख दीन्हि मर जाधा पुनि तुम्हारी कीन्हि डोल गवार सूत्र पशु नारी सकल ताड़ना के अधिकारी प्रभु प्रताप में जाब सुखाई उतरी कटकुना मोरी बढ़ाई प्रभु आज्ञा अपेन श्रुति गाई करो सो बेगी जो तुमहि सोहाई. సముద్రుడు భయంతో వణుకుతూ ప్రభు పాదాలను పట్టుకుని వేడుకుంటున్నాడు.
నాదా నా అపరాధాలని మన్నించు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఇవన్నీయును సహజంగా జడములు. నీ ప్రేరణ చేత మాయ వీటన్నింటినీ సృష్టించిందని ప్రామాణిక గ్రంథాలు పేర్కొంటూ ఉన్నాయి. ప్రభు ఆజ్ఞను పాలించుటచే సుఖశాంతులు సమకూరుతాయి. నాకు ఈ శిక్షనిచ్చి ప్రభువు మేలే చేసెను. కానీ జీవుల స్వభావాన్ని, పరిమితులను ఏర్పరిచింది మీరే కదా అంటూ ఇంకను సముద్రుడిలా పలుకుతున్నాడు. డోలు, నాగరికుడు, శూద్రుడు, పశువు, స్త్రీ వీరందరూ శిక్షార్హులు. ప్రభు ప్రతాపము చేత నేను శుష్కించెదను. ఈ సైన్యము ఆవలి తీరము చేరగలదు, కానీ దీని వలన నా ఔన్నత్యము ప్రకటము కాదు, అంటే నాకు మర్యాద ఉండదు. మీ ఆజ్ఞ అనుల్లంఘనీయము అని వేదాలు చెప్తున్నాయి. కావున మీకు ఉచితమైన దాన్ని నేను చేయగలను. సునత వినీత బచన అతి కహ కృపాల ముసుకాయి జహి బిది ఉతరై కపి కటకు తాత సుఖహు ఉపాయి. సముద్రుని వినమ్ర వాక్యాలను విని కృపాళు అయిన శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో ఇలా పలుకుతున్నారు. నాయన, ఈ వానర సైన్యము ఆవలి తీరానికి చేరడానికి ఉపాయాన్ని చెప్పు. నాదనీల నల కపిధో భాయి లరికాయి ऋषि आशिष पाई तिनके परस किए गिरि भारी तरिहहि जलधि प्रताप तुम्हारे मैं पुनि उर धरि प्रभु प्रभुताई करिहउ बनानो मान सहाई यही विधिनाद पयोधि बदाई जही यह सुज सुलोकति हुगाई यही सर मम उत्तर तटबासी हदहु नाद खला नर अघरासी सुनि कृपाल सागर मन पीरा तुरहि हरि राम रनधीरा देखि राम बल पौरुष भारी हर्षि पयो निधि भयउ सुखारी सकल चरित कहि प्रभु ही सुनावा चरण बंदी पाधोदिसी धावा. సముద్రుడు ప్రత్యుత్తరాన్ని ఇస్తున్నాడు. దేవ, నీలుడు, నలుడు అనే వానర సోదరులిద్దరికీ బాల్యమున ఒక మహర్షి వరాన్నిచ్చున్నారు. వారు తాకిన గొప్ప గొప్ప శైలములు కూడా నీ మహిమ వలన సముద్రంపై తేలి ఆడతాయి. ప్రభు మహత్యాన్ని నేను హృదయమున బదిలిపరుచుకొని నా శక్తి కొలది సహాయపడతాను. ప్రభు, ముల్లోకాలలో మీ కీర్తిని అందరూ గానం చేస్తున్నట్లు సముద్రంపై వారధిని నిర్మించండి. ఆ బాణముచే నా ఉత్తర తీరమున గల ద్రుమకుల్యము అనే స్థానమున నివసించే ఆభీరులు అను పాపాత్ములను రూపుమాపుడు. కృపాడువు, రణధీరుడు అయిన శ్రీరాముడు సముద్రుని వినతిని ఆలకించి అతన్ని బాధా విముక్తుణ్ణి గావించారు. శ్రీరామచంద్రుని బల పరాక్రమాలకు సముద్రుడు పొంగిపోయాడు. ఆ దుష్టుల ద్రుమకుల్యవాసుల చరిత్రను ప్రభువునకు వివరిస్తున్నాడు. సముద్రానికి ఉత్తర తీరమున ద్రుమకుల్య అనే పవిత్ర ప్రసిద్ధ స్థానం ఉంది. అక్కడ ఆభీర జాతి వారు నివసిస్తూ ఉంటారు. వారు ఉగ్రదర్శనులు, ఉగ్రకర్ములు, మిక్కిలి పాపాత్ములు. వారు సముద్ర జలాలను త్రాగుతూ ఉంటారు. వారి సంస్పర్శను సముద్రుడు సహింపలేకున్నాడు. సముద్రుని కోరిక మేరకు శ్రీరాముడు తన బాణాలను వారిపై ప్రయోగించి ఆ పాపాత్ములను హతమార్చారు. పిమ్మట శ్రీరాముని అనుగ్రహం వలన ఆ ప్రదేశం అంతయును పుష్ప ఫలభరితమై మరుకాంతారము అనే పేర ప్రసిద్ధి వహించింది. శ్రీరామునకు పాదాభివందనమును ఒనర్చి సముద్రుడు వెళ్ళిపోయాడు. నిజ భవన గవినవు సింధు శ్రీ రఘు पति यह मत भायऊ यह चरित कलिमल हरज धामति दास तुलसी गायऊ सुख भवन संशय समन दवन विषाद रघुपति गुणगना तजि सकल आस बरोष गावहि सुनहि संतत सठ मना.
సముద్రుడు తన భవనానికి వెళ్ళాడు. శ్రీ రఘునాథునకు అతని సూచన నచ్చింది. కలియుగ పాపాలను దూరమునర్చే ఈ కథను తులసీదాసు తన బుద్ధిననుసరించి గానం చేశారు. శ్రీ రఘునాథుని గుణగణములు సుఖధామములు. అవి సందేహాలను తొలగిస్తాయి, విషాదాలను రూపుమాపుతాయి. ఓ మూఢ మనసా, నీవు సాంసారికములైన ఆశలను విశ్వాసాలను వీడి నిరంతరము భగవంతుని గుణముల శ్రవణ కీర్తనల యందే నిమగ్నమగు. సకల సుమంగళదాయక రఘునాయక గుణగాన సాదర సునహితే తరహి భవ సింధు బినా జలజానా. శ్రీ రఘునాథుని గుణగానమే సర్వశుభప్రదకాయము. ఆదరానురాగాలతో చేయబడే దీని శ్రవణమే అగాధ భవసాగరాన్ని దాటించే నౌక. కలియుగ పాపాలను నశింపచేసే శ్రీరామచరిత మానసమునందలి సుందరకాండము అనే పంచమ సోపానము సమాప్తమైంది. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.